హలో ఎవ్రీవన్, మనకి ఏడబ్ల్యూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ వచ్చాయి. సో మనకి అన్ని ఇంజనీరింగ్ వాళ్ళ రిలేటెడ్ షార్ట్ లిస్ట్ వచ్చింది. ఓకే, సివి కోసం. సో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 18th to 22 వరకు ఉంటుంది. ఇది వచ్చేసి మనకి జేఎన్టీయు అడ్మిషన్ బ్లాక్ లో ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు చెప్పేది మీరు సరిగా చూడండి, నేను కూడా ఒకసారి చదువుతాను. ద క్యాండిడేట్స్ హూ ఆర్ కాల్డ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ది ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ ఇన్ ఒరిజినల్. ఓకే, మీరు కింద ఇచ్చిన వాటి యొక్క ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి, along with a set of photostat copies duly self-attested at the time of వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్. అంటే ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటాయి చూడు, వీటి యొక్క ప్రింట్ తీసుకోవాలి. ఒక సెట్ తీసుకొని ఈ సెట్ మీద మీరనేది సైన్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు? ముందే కాదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అతను చేస్తాడు కదా, చేసేటప్పుడు మీరు సైన్ పెట్టాల్సి ఉంటుంది వాళ్ళ ముందు. సో అలాగే నో రిక్వెస్ట్ విల్ బి ఎంటర్టైన్డ్ ఫర్ సబ్సిక్వెంట్ సబ్మిషన్ ఆఫ్ ఎనీ of the required certificates. If any candidate is absent for the certificate verification on the allotted date, his candidature would not be processed further. అంటే మీకు ఇచ్చిన డేట్ కాకుండా ఇంకో డేట్ నా పేర్లు అనుకో, మీది మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. మీకు ఆ రోజు ఏ పని ఉన్నా సరే, ఓకే, 18th అయితే 18th, 19th అయితే 19th మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ద క్యాండిడేట్స్ హూ ఆర్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ది వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ ఆర్ షో ది ఫాలోయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. ఓకే, ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏంటి, అలాగే కొన్ని ఎన్సిఎల్, ఓబీసీ ఎన్సిఎల్ ఉంటుంది, అది ఎలా ఏ ఫార్మాట్ లో ఉండాలో కూడా చూపిస్తాను. సో ఇక్కడ మనకి ఇది ఎప్పుడు ఆన్ ది డే ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, మీకు ఇచ్చిన రోజున మీరు ఈ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ the day wise and candidate wise schedule for the certificate verification will be available on commission's website on 14th March. ఓకే, మీకు రేపు, ఓకే, రేపు మీకు డేట్స్ వస్తాయి. 18th రోజు ఎవరికి ఉంటుంది, 19th రోజు ఎవరికి ఉంటుంది. ఇది ఎక్కడ? మనకి జేఎన్టీయూహెచ్. ఓకే, అడ్మిషన్ బ్లాక్ లో మీకు మెట్రో స్టేషన్ కూడా ఉంటే డైరెక్ట్ మెట్రో ఎక్కి దిగిపోవడం. ఫస్ట్ ఇక్కడ మనకి చెక్ లిస్ట్. ఓకే, బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా టు బి ఫిల్డ్ బై ది క్యాండిడేట్. ఓకే, చెక్ లిస్ట్ క్యాన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ ది కమిషన్స్ వెబ్సైట్. ఒకటి మీరు ముందుగాల ఒకటి తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఏమైనా మిస్టేక్స్ ఉంటే తెలుస్తుంది. అలాగే ఫస్ట్ కొంచెం అలా మిస్టేక్స్ అయినా సరే కానీ ఇంకో దాని మీద కరెక్ట్ తీసుకోండి. మీకు సేఫ్ సైడ్ ఒక 2 సెట్స్ తీసుకెళ్ళండి. ఓకే, మీ ఫ్రెండ్కో మీ అన్నకో ఇచ్చి పక్కకు పెట్టించండి. ఒక సెట్ ఒరిజినల్, ఒరిజినల్ పక్కా ఉండాలి. ఒక సెట్ ఈ ప్రింట్ తీసుకున్నది. చెక్ లిస్ట్ ఎలా ఉంటుందో చూపిస్తా. ఇక్కడ చూడండి, చెక్ లిస్ట్ చూడండి. సో ఇక్కడ టిఎస్పిఎస్సి హైదరాబాద్ అని ఉంది. ఇది మనకి డ్రగ్స్ ఇన్స్పెక్టర్ అని ఉన్నప్పుడు వచ్చింది. సో ఇక్కడ మనకి ఏడబ్ల్యూ అనేది ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇస్తారు. ఓకే, చెక్ లిస్ట్. ఈ చెక్ లిస్ట్ మీ రిఫరెన్స్ కోసం ఇచ్చాను. సో ఇక్కడ మీరు మీ టిఎస్పిఎస్సి ఐడి, మీ ఫోటో, మీ హాల్ టికెట్ నెంబర్, ఓకే, డేట్ ఆఫ్ వెరిఫికేషన్, రిఫరెన్స్ ఐడి, ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ యాజ్ పర్ ఎస్ఎస్సి మాత్రమే. ఓకే, మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ తీసి మీ నేమ్ ఏముంది అనేది చూసి రాయండి. ఫాదర్స్ నేమ్ ఎస్ఎస్సి ప్రకారం, మదర్స్ నేమ్, జెండర్ మేలా ఫీమేలా, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్. ఓకే, ఏజ్ కోసం మీకు ఒక లింక్ ఇస్తాను చూడండి. సో ఏజ్ క్యాలిక్యులేటర్ ఆన్లైన్ అని ఉంటుంది. సపోజ్ ఆగస్ట్ 30, 1999 టు జూలై 1, 2022 వరకు మీ ఏజ్ ఎంత. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి చూపిస్తుంది. సో ఏజ్ ఎంత మనకి 22 years 11 months 2 days. సో ఇది మనకి ఏజ్. సో ఇది అడుగుతుండు. సో ఈ ఏజ్ రాయండి. ఓకే, ఇయర్స్, మంత్స్, డేస్ వచ్చింది కదా. ఆ లింక్ మీకు టెలిగ్రామ్ గ్రూప్ లో పెడతాను, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను. ఓకే, క్వాలిఫికేషన్ ఏంటో చెప్పాలి. ఓకే, క్వాలిఫికేషన్, డేట్ ఆఫ్ అక్వైరింగ్ క్వాలిఫికేషన్, నేమ్ ఆఫ్ ది బోర్డు. ఓకే, మీరు జేఎన్టీహెచ్ అయితే జేఎన్టీహెచ్ రాయండి, డేట్, ఏ డేట్, ఇయర్ మొత్తం రాయండి, నేమ్ ఆఫ్ ది బోర్డు జేఎన్టీహెచ్ అట్లా రాయండి. నెక్స్ట్ కమ్యూనిటీ. ఓకే, మీది ఓసీ అయితే ఓసీ, ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ, బీసీల మళ్ళీ ఏనా బియా సియా డియా ఇట్లా. నెక్స్ట్ మీరు నాన్ క్రీమ్ లేయర్ కు చెందుతారా లేదా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ ఉందా, ఓకే, ఉంటే ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్. నెక్స్ట్ మనకి
రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆర్ మనకి బొనఫైడ్ సర్టిఫికేట్. ఓకే. బొనఫైడ్ సర్టిఫికేట్. దీన్ని రెసిడెన్స్ గూడా ఎలా తీసుకోవాలి? ఒకవేళ మీకు బొనఫైడ్ లేకుంటే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సుంటుంది. సో, ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫార్మాట్ గూడా చెప్తాను. సో, ఇక్కడ మీ ఫస్ట్ క్లాస్, డిస్ట్రిక్ట్, స్టేట్ ఏంటిది? ఓకే. ఇవన్నీ మీరు రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు బొనఫైడ్ స్కూల్‌లో ఇవ్వలేదంటే, మీరు ఆ స్కూల్‌లో చదవలేదంటే, అసలు మీరు ఏంటిది జంప్ చేసున్నా సరే, మీరు గ్యాప్ సర్టిఫికేట్ లేదా రెసిడెన్స్ అయినా పెట్టాల్సుంటుంది. మీరు బెటర్ ఒకవేళ జంప్ చేస్తే మీరు గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోండి. ఒకవేళ మీరు ఏదైనా స్కూల్ ఇప్పుడు అంతా తీసేసిల్లు అనుకుంటే మాత్రం మీరు రెసిడెన్స్ తీసుకోవడం బెటర్. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫార్మాట్ కూడా చెప్తాను చూడండి. లోకల్ జోన్ టు విచ్ బిలాంగ్స్. ఓకే. నువ్వు ఏ లోకల్ జోన్‌కి బిలాంగ్ అయితావు. నెక్స్ట్ ప్రెజెంట్ ఎంప్లాయ్‌మెంట్ ఏదైనా ఎంప్లాయ్‌మెంట్ ఉందా? అదర్ సర్టిఫికేట్స్ ఇంకేమైనా నీ దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయా? ఓకే. ఇవి నువ్వు రాయాల్సుంటుంది. డిక్లరేషన్. ఓకే. ఇక్కడ చూడండి. ఇది ఇంపార్టెంట్. అందుకే మీరు ప్రాపర్‌గా ఫిల్ చేయాల్సుంటుంది. ఆల్ ద కాలమ్స్ ఫిల్డ్ ఇన్ బై మీ కంటైనింగ్ మై బయోడేటా అండ్ అదర్ particulars are true to the best of my knowledge. The certificates such as my education qualification, community certificate, date of birth, study certificate, study or residence in support of my claim for local candidature are genuine. I did not resort to any irregular or improper means in connection with my candidature for selection. Okay. ఏదైనా ఫేక్ పెట్టడం గాని అలాంటియి ఏం జేయలేదు అన్నట్టు నువ్వు డిక్లరేషన్ ఇస్తున్నావు. ఐ యామ్ లయబుల్ ఫర్ పర్మనెంట్ డిబార్‌మెంట్. ఏదైనా నువ్వు ఫేక్‌యి పెడితే నీకు పర్మనెంట్ డిబార్‌మెంట్ ఉంటది. ఓకే. రిక్రూట్‌మెంట్ నుంచి. అలాగే క్రిమినల్ ప్రాసిక్యూషన్ అంటే క్రిమినల్ కేసులు గూడా ఏస్తారు. నెక్స్ట్ ఐ ఫర్దర్ డిక్లేర్ దట్ ది ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ బై మీ ఈస్ కరెక్ట్ అండ్ మై క్యాండిడేచర్ షల్ బి క్యాన్సెల్డ్ ఎట్ ఎనీ స్టేజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్‌కరెక్ట్. ఓకే. ఇక్కడ మీ అడ్రస్ రాయండి. అడ్రస్ అంటే ఆధార్ కార్డ్‌లో ఉన్నదా? లేకుంటే ఇప్పుడు మేము వేరే దగ్గర ఉన్నాం అంటే మీ ప్రెజెంట్ అడ్రస్ రాయండి. ఓకే. ప్రెజెంట్ అడ్రస్, ఫోను, ప్లేస్, డేట్. ఓకే. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్. మీ సిగ్నేచర్. నెక్స్ట్ టు బి యూజ్డ్ ఫర్ అడ్మిషన్. ఓకే. ఓన్లీ అఫీషియల్ యూజ్. ఇక్కడ మీరేం జేయకూడదు. ఓకే. వాళ్ళు చూసుకుంటారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటోళ్ళు. నెక్స్ట్ ఫస్ట్ మనకి ఇక్కడ చెక్ లిస్ట్ అనేది అయిపోయింది. అర్థమైందిగా చెక్ లిస్ట్ ఎలా ఫిల్ చేయాలో. నెక్స్ట్ సబ్మిటెడ్ అప్లికేషన్ పీడిఎఫ్. మీరు ఏడబ్ల్యూ అప్లై చేసేటప్పుడు ఒక అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటది కదా! ఆ పీడిఎఫ్ ఓకే. ఆ పీడిఎఫ్ కోసం ఇది అన్నట్టు. ఓకే. ఆ పీడిఎఫ్ కావాలి. ఎన్ని 2 కాపీస్. ఓకే. 2 కాపీస్. ఓకే. ఇది మీకు మీ దగ్గర లేదంటే మీరు మళ్ళీ కమిషన్ వెబ్‌సైట్ ఓకే. టీఎస్‌పీఎస్‌సీ సైట్ నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్. చ నాకు కొంతమంది మెసేజ్ చేశారు నాకు హాల్ టికెట్ లేదు అని. సో, మీరేం చేస్తారంటే సెర్చ్ యువర్ హాల్ టికెట్ అని ఉంది కదా! సెర్చ్ హాల్ టికెట్ ఫర్ టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్. ఇదంతా మీరు స్క్రీన్ షాట్ తీసి తీసుకెళ్ళండి సరిపోతుంది. లేదంటే మీరు ఒకసారి టీఎస్‌పీఎస్‌కి గ్రీవెన్స్ పెట్టండి. వాళ్ళు ఎనేబుల్ చేస్తారు. ఓకే. ఈ సైట్‌ని ఎనేబుల్ చేస్తారు. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునే సైట్‌ని ఎనేబుల్ చేస్తారు. డోంట్ వర్రీ. ఓకే. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. మెయిన్‌లీ మనకి ఎస్ఎస్‌సి మెమో అనేది మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ గురించి ఉంటుంది. నెక్స్ట్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సపోజ్ మీరు ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ మీకు స్కూల్‌లో ఉంటే మీరు చాలా బెస్ట్ అన్నట్టు. నెక్స్ట్ ఒకవేళ నీకు థర్డ్ టు సెవెంత్ క్లాసే ఉంది స్టడీ సర్టిఫికేట్. 1 ఇంకా 2 లేదు. సో, మీరు రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. రెసిడెంట్ అంటే ప్రెజెంట్ ఉన్న రెసిడెంట్ సర్టిఫికేట్ కాదు. మీరప్పుడు ఫస్ట్ ఇంకా సెకండ్ క్లాస్ ఏ ఇయర్‌లో అయిపోయిందో ఆ ఇయర్ యొక్క రెసిడెన్స్ కావాలి. ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎట్లుంటది చూపిస్తా చూడండి. రెసిడెంట్ సర్టిఫికేట్. ఓకే. ఇది చూడండి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్‌మెంట్. ఓకే. ఇక్కడ డేట్. ఇక్కడ మీ పేరు రాస్తారు. ఓకే. సెవెంత్ క్లాస్ ఏ ఇయర్‌లో అయింది. ఓకే. అది మీరు రాస్తారు. ఓకే. ఇక్కడ రాస్తారు. సెవెంత్ క్లాస్ ఏ మంత్, ఏ ఇయర్. ఇక్కడ మీరు సన్ ఆఫా, డాటర్ ఆఫా, వైఫ్ ఆఫా ఇట్లా రాస్తారు. దట్ he or she has not studied in any educational institute during the dash of the consecutive years. ఓకే. ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు మీరు చదవలేదు అది రాస్తారు. దట్ ఇన్ ద డాష్ ఇయర్స్ ఇమ్మీడియేట్‌లీ ప్రిసీడింగ్ ద కమెన్స్‌మెంట్ ఆఫ్ ది అఫోర్స్ అఫోర్సెడ్ ఎగ్జామినేషన్. ఓకే. ఎన్ని సంవత్సరాలు? ఒకటా? రెండా? మూడా? అట్లా రాస్తావు. ఇక్కడ మీ విలేజ్ రాస్తావు, మండల్ రాస్తావు, డిస్ట్రిక్ట్ రాస్తావు, పీరియడ్ రాస్తావు. ఓకే. ఫస్ట్ క్లాస్ ఏ ఇయర్ చదవలేదు సపోజ్ 2003 చదవలేదనుకో. 2003-2004 అని ఇక్కడ రాస్తావు. ఒక 1 ఇయర్ మిస్ అయితే. ఓకే.
ఇక్కడ మీరు నేమ్, డెసిగ్నేషన్ ఎవరిది ఎంఆర్ఓ అయితే ఎంఆర్ఓ, ఓకే. ఏ మండల్, డిస్ట్రిక్ట్, ఓకే. ఇదంతా మీకు రె రెసిడెంట్ సర్టిఫికేట్. ఒకవేళ మీకు స్టడీ సర్టిఫికేట్ లేకపోతే ఇలా ఉండాలి. ఇది మనకి ఇదయిపోయింది. నెక్స్ట్ ప్రొవిజనల్ అండ్ కాన్వొకేషన్ సర్టిఫికేట్ అండ్ మార్క్స్ మెమో, గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫర్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్. మీ దగ్గర ప్రొవిజనల్ ఉంటది కదా! ఫస్ట్ మనకి ఇచ్చేదే ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇస్తారు. తర్వాత మనకి ఓడీ ఇస్తారు. ఓకే. ఒరిజినల్ డిగ్రీ, ప్రొవిజనల్, ఒరిజినల్ డిగ్రీ, మనకి సీఎంఎం, కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో ఇవి తీసుకెళ్ళండి. ఓకే. ఒరిజినల్ డిగ్రీ అయితే పక్కా. ఒరిజినల్ డిగ్రీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఒరిజినల్ డిగ్రీకి ముందు మనకి ప్రొవిజనల్ సీఎంఎం ఇస్తారు కాబట్టి ఒరిజినల్ డిగ్రీ ఉంటే సేఫ్. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్. ఓకే. మన కమ్యూనిటీ సర్టిఫికేట్ పైన ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్ అనేది పక్కా ఉండాలి. ఓకే. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ ఫర్ బీసీ కమ్యూనిటీ క్యాండిడేట్స్. ఇక డేట్ చూడండి. ఓకే. డేటెడ్ ఏముంది మనకి 31/10/2017. ఓకే. ఇక్కడ చూడండి ఫార్మాట్ హోస్టెడ్ ఆన్ వెబ్సైట్. ఏ ఫార్మాట్? ఓకే. ఎన్సిఎల్ ఫార్మాట్ చూపిస్తా చూడండి. సో ఇది మనకి అనెక్షర్ టు ఫార్మ్ 7B. ఓకే. అనెక్షర్ టు ఫార్మ్ 7B. ఓకే. మనకి ఈ ఫార్మాట్ లో మీరు ఫిల్అప్ చేసి మీ దగ్గర ఉన్న ఎవరు ఇక్కడ చూడండి రెవెన్యూ అఫీషియల్స్ నాట్ బిలో ది తహసీల్దార్ తోని మీరు సంతకం పెట్టిస్తే బెటర్ అన్నట్టు. ఓకే. సో ఇక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఇక్కడ చూడండి ఇది ఇంపార్టెంట్ 31/10/2017. ఓకే. దీని ప్రకారం ఉండాలి. ఇది మనకి ఎన్సిఎల్. ఓకే. ఓబీసీ ఎన్సిఎల్. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఇన్ కేస్. ఓకే. ఏజ్ రిలాక్సేషన్ ఏదైనా ఉంటే ఓకే అది మీరు పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ పిహెచ్ సర్టిఫికేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్. మనకి ఎట్లుంటది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్? డిజబిలిటీ అని చెప్పా కదా! ఇక్కడ డిజబిలిటీ చూడండి. లెస్ దాన్ 40% డిజబిలిటీ ఉన్న వాళ్ళు ఈ సర్టిఫికేట్ ఫార్మాట్ తీసుకెళ్ళాలి. ఓకే. నెక్స్ట్ హియరింగ్ డిసబిలిటీ. ఓకే. హియరింగ్ డిసబిలిటీ వాళ్ళు ఇలా ఈ ఫార్మాట్. ఇవన్నీ నేను టెలిగ్రామ్ లో పెడతాను. ఒకసారి చూడండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఓకే. ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఓకే. ఈ ఫార్మాట్ లో ఉండాలి. ఈ ఫార్మాట్ ఎట్లా మనకి తహసీల్దార్ వాళ్ళు ఇస్తారు కదా! ఇచ్చిన తర్వాత మనకి మీ సేవలో ఇస్తే సేమ్ అదే ఫార్మాట్ లో వస్తాయి. మనకి బేసికల్ గా వస్తాయి కదా! ఇన్కమ్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ అదే ఫార్మాట్ లో మీ సేవల నుంచి మనకు సర్టిఫికేట్ వస్తాయి. ఈ ప్రింట్ అంతా దాని మీద వచ్చి సంతకాలు ఉండాలన్నమాట. సో ఇది మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ రిలేటెడ్ గురించి. నెక్స్ట్ ఎన్ఓసి ఫ్రమ్ ఎంప్లాయర్ ఫర్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్. నువ్వు ఇప్పుడు కార్పొరేట్ లో చేస్తున్నావు. ఓకే. కార్పొరేట్ లో చేస్తున్న వాళ్ళకి అంత ఏం అవసరం లేదు. జస్ట్ గవర్నమెంట్ లో ఆల్రెడీ ఉన్న వాళ్ళు. సో వాళ్ళు మాత్రం ఎన్ఓసి పక్కా తీసుకెళ్ళాలి. నువ్వు కార్పొరేట్ లో బయట చేస్తున్నావు కాబట్టి నో ప్రాబ్లం. ఓకే. నువ్వు తీసుకెళ్ళకున్నా నో ప్రాబ్లం. నెక్స్ట్ 2 కాపీస్ ఆఫ్ అటెస్టేషన్ ఫార్మ్స్ డ్యూలీ సైన్డ్ బై ది గెజిటెడ్ ఆఫీసర్. ఓకే. అటెస్టేషన్ ఫార్మ్స్ ఎట్లుంటది మనకి చూపిస్తుంది ఈడ. ఇది అటెస్టేషన్ ఫార్మ్ మనకి. ఈ అటెస్టేషన్ ఫార్మ్ అనేది ఎవరితోని గెజిటెడ్ ఆఫీసర్ తోని ఇవన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత గెజిటెడ్ ఆఫీసర్ తోని మనము సంతకాలు పెట్టాలి. ఎన్ని? 2 సెట్లు. 2 సెట్లు. ఓకే. 2 కాపీస్ ఆఫ్ అటెస్టేషన్ ఫార్మ్స్. ఓకే. ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ నేమ్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరు. సో ఇక్కడ మీరు మీ సర్నేమ్ రాయాలి. ఓకే. గాలిపల్లి సపోజ్, ఇక్కడ భగత్. ఇలా మీరు అన్ని వీళ్ళు క్యాపిటల్ లెటర్స్ ఇస్తే క్యాపిటల్ లెటర్స్, ఓకే. బ్లాక్ లెటర్స్ ఉంటారు కదా! క్యాపిటల్ లెటర్స్ లో రాయమంటే క్యాపిటల్ లెటర్స్ లో రాయాలి. ఇక్కడ చూడండి ద క్యాండిడేట్ షుడ్ ప్రాపర్లీ ఫిల్ ద అటెస్టేషన్ ఫార్మ్ విత్ హిజ్ ఆర్ హర్ ఓన్ హ్యాండ్ రైటింగ్. మీ రైటింగ్ తోనే రాయాలి, వేరే వాళ్ళతో పెట్టించడం కాదు. ఇక్కడ చూడండి క్యాపిటల్ లెటర్స్ ఓన్లీ విత్ అలియాస్ ఇఫ్ ఎనీ. ఓకే. ఇది ఇంపార్టెంట్. మీ లేటెస్ట్ కలర్ ఫోటోగ్రాఫ్. ఇక్కడ మీ అడ్రస్, డీటెయిల్స్ ఆఫ్ అడ్రసెస్, హౌస్ నెంబర్, నేమ్ ఆఫ్ ది అపార్ట్మెంట్, లేన్ నేమ్. ఓకే. ఇవన్నీ 2 సెట్లు. పర్మనెంట్. ప్రజెంట్ ఏడున్నారు, పర్మనెంట్ ఈ నేటివ్ ప్లేస్ ఎక్కడ. నెక్స్ట్ పర్టికులర్స్ ఆఫ్ ప్లేసెస్ వేర్ యూ హ్యావ్ రిసైడెడ్. ఓకే. లాస్ట్ 5 years నుంచి నువ్వు ఎక్కడ ఉంటున్నావు అదంతా ఫిల్అప్ చేయాలి. అక్కడ పోలీస్ స్టేషన్ అండ్ డిస్టిక్. ఓకే. అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ ఏంటిది, డిస్టిక్ ఏంటిది అది రాయాలి. నెక్స్ట్ ఫాదర్స్ డీటెయిల్స్ రాయాలి. నేమ్ ఇన్ ఫుల్ విత్ అలియాసెస్. ఓకే. నేషనాలిటీ ఆఫ్ మదర్ ఏంటిది,
ఫాదర్ ఏంటిది, మదర్ ఏంటిది, వైఫ్ ఏంటిది, డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ది అప్లికెంట్, నీ డేట్ ఆఫ్ బర్త్, ప్రజెంట్ ఏజ్ ఎంత, ఏజ్ అంటే ఎస్ఎస్సి మెట్రికులేషన్, ఓకే, 10th అయిపోయినప్పుడు నీ ఏజ్ ఎంత అది అడుగుతుండు. ఓకే, ఇవన్నీ ఇట్లా ఫిలప్ చేసుకుంటూ రండి. ఓకే, ఫస్ట్ ఒకటి ఫిలప్ చేయండి నీట్గా, ఏదైనా మిస్టేక్ పోతే ఇంకోటి తీసుకోండి, ప్రింటే కదా. నెక్స్ట్ డిక్లరేషన్ చదువుకోండి. ఓకే, ఇక్కడ గెజిటెడ్ ఆఫీసర్, ఓకే, గెజిటెడ్ ఆఫీసర్ యొక్క సంతకం, నేమ్ అండ్ డెసిగ్నేషన్ విత్ సీల్, స్టాంప్ ఉన్న వాళ్ళతోనే చేపించాడు. ఓకే, ఇది మనకి అటెస్టేషన్ ఫామ్ గురించి ఒకసారి చూడండి, మీకు టెలిగ్రామ్ లో కూడా పెడతా చూడండి. ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్ ఇన్ పర్సూయెన్స్ ఆఫ్ నోటిఫికేషన్ నెంబర్, ఓకే, మన ఏడబ్ల్యూ నోటిఫికేషన్ అందులో ఉన్న నోటిఫికేషన్ ప్రకారం ఇంకేమైనా సర్టిఫికేట్స్ అవసరమా లేదా అనేది ఉంటే కంపల్సరీ పెట్టాలి. ద రిజల్ట్స్ పర్టైనింగ్ టు మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ వుడ్ బి ప్రొసెస్డ్ సెపరేట్లీ యాజ్ పర్ జియో నెంబర్ 5. స్పోర్ట్స్ పర్సన్స్ కి జియో నెంబర్ 5 ప్రకారము మనకి రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇఫ్ ఆన్ ఫర్దర్ వెరిఫికేషన్ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ ఎనీ క్యాండిడేట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ విత్ రిఫరెన్స్ టు ద పర్టికులర్ ఫర్నిష్డ్ బై హిమ్ ఆర్ హర్ in the application form, checklist or certificates, the results of such candidates shall be cancelled. ఓకే, మీరు పెట్టే డీటెయిల్స్ పర్ఫెక్ట్ ఉండాలి, లేకపోతే ముందు ముందు మీరు క్యాన్సిల్ చేసి పడేస్తారు అన్నమాట. సో ఇక్కడ మనకి చూసినట్లయితే ప్రొవిజనల్ లిస్ట్ వచ్చింది. అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ లో మనకి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, మొత్తం 188. ఓకే, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళని చూద్దాం. సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు అయితే చాలా ఉన్నారండి. కనిపిస్తలేదు. ఓకే, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు మొత్తం 2362 పీపుల్ కి వెరిఫికేషన్. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రికల్ వాళ్ళు 338 ఉన్నారు. ఓకే, 338. మెకానికల్ ఇంజనీరింగ్ 204. వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఎవరైతే రాలేదో డోంట్ వరీ, మీకు ముందు ముందు ఇంకా జాబ్స్ వస్తాయి. చదువుకోండి. ఆల్ ద బెస్ట్.